మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం అనగా 12వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం శుక్రవారం దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, 2వ భాగము. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి అనునిత్యము ఆత్మీయ పాఠాలు ఎన్నో మనం నేర్చుకుంటున్నాం కదా. మరి నిన్నటి దినాన్ని ప్రారంభించిన ఈ అంశాన్ని గురించి మరి లోతైన భావాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడును గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ శ్రేష్టమైన ఈవుల చేత పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు దయచేసి పోషకుడైన దేవుడవు, నడిపించే దేవుడవు, కృపనిచ్చే దేవుడవు అయా. ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుచుంటుండగా మా రక్షణ కొరకైన మాటలు, మమ్మను నాయనా జీవింపచేసే మాటలు, నిత్య జీవానికి నడిపించే మాటలు వినుచుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయా. వాక్యపు నాయనా మరి నీడలో మా జీవితాలను నాయనా సరిచేసుకుని పరిశుద్ధులుగా, పవిత్రులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి అయా. ఆత్మకార్యంలో ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో హృదయాలను కదిలించండి నా తండ్రి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలము వాక్యాన్ని మాత్రమే బయలుపరచండి. తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన పేరు, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుంటూ మరి దేవుని చిత్తంలో మనకి కలగబోయేటటువంటి ఆ పేరుని గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వారికి గాని అది మరి ఎవనికి తెలియదు అంటున్నారు. ఒక క్రొత్త నామాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఈ క్రొత్త నామం అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే, సాధారణంగా చాలా మంది మనలో బాప్తిస్మం రక్షణ అనుభవాలకు వెళ్ళినప్పుడు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. మంచిది, అది నేను వ్యతిరేకించటం అని కాదు. కానీ దేవుని చిత్తంలో మరిలోతైన భావము ఎలాంటిదయ్యా అన్నట్లయితే, దేవుని దృష్టిలో మనం ఒక సంఖ్య కాదు కదా. ఈరోజు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, దేశ జనాభా ఎంత, ఇలా మనం మాట్లాడుకుంటాం. సంఘాల్లో కూడా చూడండి, ఈరోజు పలానా సంఘం వారు ఇంత, పలానా సంఘం వారు ఇంత అని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది మనకి. కానీ దేవుని దృష్టిలో అలాంటి లెక్క కాదట. ఎందుకంటే దేవుని దృష్టిలో మన కొరకైన ఆలోచన ఎలాంటిదయ్యా అన్నట్లయితే, ఆయన అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులని తెలియపరుస్తూనే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నారు. అంటే ఆయన దృష్టిలో మన యొక్క విలువ ఏమిటో తెలుసా? మన కొరకు మన దినాల లెక్క ఉంది, మన తల వెంట్రుకలు, మన తలంపులు లెక్క ఆయన దగ్గర ఉంది. అంటే మన కొరకు ఆయన అంత సుపరిచితమైనటువంటి స్థితిలో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారు. అది దేవుని యొక్క ప్రేమ. అంటే మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తంలో మనం కలిగి ఉండేటువంటి పేరు స్వభావాన్ని సూచించేటటువంటిది, మనం ఏమై ఉన్నాలో అది చూపించేటటువంటిది నామముగా మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా చరిత్రలో ఎవరికైనా సరే ఒక పేరు అనేది పెట్టబడిన తర్వాత అది మార్చబడిన రీతిగా ఉంటుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చరిత్రలో ఒక వ్యక్తికి ఒక పేరు పెట్టామంటే అది రికార్డ్ అయిందంటే ప్రభుత్వంలో కానీ, పాఠశాలలో కానీ, ఉద్యోగంలో కానీ, మరో చోట కానీ అన్ని చోట్ల రికార్డ్ అయిపోతూ ఉంటుంది. చాలా అరుదుగా మనం చూస్తాం కొంతమంది పేర్లు మార్చుకునేవాళ్ళు. అది కష్టమవుతుంది. పేర్లు మార్చిన ముందు పేరును పెట్టే చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా. మనం ఎక్కడో దాకా ఎందుకు, మన బాప్తీస ప్రక్రియల్లో చూస్తే వారు పేరు మార్చుకుంటారు, కానీ అది సంఘంలో పేరు అంటూ ఉంటారు. కానీ లోకం పాత పేరుతోనే పిలవటం అనేది మనం చూస్తూ ఉంటాం. పేరు యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తే, ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చరిత్రలో ఒక పేరు ప్రస్తావించబడిన తర్వాత ఆ పేరు అలాగే ఉంటుంది. దీన్ని ఎలా చూడాలి అని అన్నట్లయితే, మత్తయి సువార్తల ప్రారంభంలో వంశావళుల గురించి వ్రాయబడ్డం మనం చూసాం. మత్తయి సువార్త ప్రారంభంలో వంశావళుల్లో సుమారుగా 45 మంది వ్యక్తుల గురించి అక్కడ ప్రస్తావించటం మనం చూస్తాం. అలాగే లూకా సువార్తలో అక్కడ ఉన్నటువంటి వంశావళిలో 80 మంది వ్యక్తులను ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. ఇలాగ మనం చూసినట్లయితే ఈ పేర్లన్నీ కూడా మార్చబడినవి చరిత్రలో. మనం రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయంలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు సుమారు 30 మంది పైగా తన సహచరులను గురించి రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ పేర్లన్నీ కూడా
వారిని గురించి మనం చదువుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. పలానా వ్యక్తి మంచి చెడ్డ అంటే పేరు అనేటువంటిది ఎలాంటిదయ్యా అన్నట్లయితే కొంతమంది మంచి ప్రభావం చూపిస్తారు, కొంతమంది చెడ్డ ప్రభావం చూపిస్తూ ఉంటారు కదా. ఉదాహరణకి మనం అంటాం హిట్లర్ అంటాం. హిట్లర్ అంటే ఎంతమందికి తెలుసు చెప్పండి ఆయన గురించి? పూర్తిగా ఆయన గురించి తెలియకపోయినా ఆయన ఒక నియంత, ఆయన ఒక డిక్టేటర్ అనేటువంటి ఒక ఆలోచన. కొన్ని పేర్లు ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని మంచి పేర్లు, ఉదాహరణకు మనం అనుకుందాం. మనం చూస్తే యోసేపు గారు, ఎస్తేరు, రూతు, దావీదు, పౌలు, అలాగే యోహాను గారు, ఇలాగా మరియా, ఈ పేర్లన్నీ చదువుతున్నప్పుడు మనకు ఒక మంచి భావం, అంటే ఆ పేరును బట్టి మనం ఏం చూస్తున్నామయ్యా అంటే వారి వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. రూతు ఒక వ్యక్తిత్వం కనిపిస్తుంది. అబ్రహాము, యెహోషువ, మోషే, వారి వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. పేరు అనేది వారి జీవితాన్ని ప్రతిబింబించేది. జాగ్రత్తగా గమనించండి. అలాగే చెడ్డ పేర్లు ఉంటాయి. మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో లూసిఫర్ అని, యెజబెల్ అని, యోధా అని, ఆహాబు రాజు, ఈ పేర్లన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చెడ్డ ప్రభావాన్ని కలిగించేవి. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామయ్యా అంటే పేరు అనేటువంటిది మనిషి యొక్క స్థితిని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మనిషి యొక్క గుణాన్ని కనబరిచే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం చూడాలి. ఇక్కడ సాధారణంగా పేరంటే మీరు అన్నారు కదండి, ఇక్కడ యెహోషువనో, యోసేపనో, లేకపోతే దావీదనో, అబ్రహామో అనేటువంటిది ఈరోజు సాధారణంగా విమర్శించడం కాదు, కానీ కొన్ని పోలీస్ స్టేషన్లు లేకపోతే జైలుకి వెళితే ఎక్కువగా ఇలాంటి పేర్లు కనిపిస్తూ ఉంటాయి కదా. పలానా ఆయన నేరస్తుడు, ఈయన పేరు దావీదనో, ఈయన పేరు యోసేపనో, ఇంకొకటనో కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటారు? ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ మనిషి జీవితం అలా ఉంటుందా అంటే ఆ పేరుకు తగ్గట్టుగా ప్రతిబింబించాలని వారి తల్లిదండ్రులు ఎవరో పెట్టుకున్నారు, కానీ ఈ వ్యక్తి అలా జీవించట్లేదు. కానీ వాస్తవానికి పేరు అనేటువంటిది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలనేటువంటిది. ఈరోజు దేవుడు మనకు పెట్టేటటువంటి పేర్లు అలాంటివే, అలా ప్రతిబింబించాలి అనేటువంటి ఆలోచనతోనే నూతనమైన పేరు వారికి పెట్టాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు ఏ రీతిగా తమ బిడ్డలు వారి పేరు విషయంలో, అంటే వారు ఎలాగైతే ప్రతిబింబించాలని, అంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం, వారి కుమారుడు ఇంతటి గొప్పవాడయ్యాడని ఈ పేరు పెట్టారు అని అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే అలాంటి ప్రతిబింబించాలని. దేవుడు కూడా తన బిడ్డలమైన మనకు పేరు పెట్టేటప్పుడు మొట్టమొదటిగా ఆ పేరు ఉద్దేశం ఏమిటయ్యా అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయనతో మనకుండేటటువంటి సహవాసం ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది మనం ప్రారంభంలో చూసాం. కుమారులు, కుమార్తెలు, కూతుళ్ళు అనిపించుకోవటం కంటే ఇంకా మంచి పేరు ఇస్తానన్నారు. అంటే అది ఎలాంటి పేరయ్యా అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఒకసారి యాకోబు అనే పేరును మనం చూస్తే, యాకోబు అనే పేరు మనం మోసగాడు అనేటువంటి పదాన్ని మనం సుపరిచితంగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత దేవుడు ఆ పేరును మార్చారు, నూతనమైన పేరు ఇచ్చారు. నూతనమైన పేరు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు మార్పుకు గల కారణం ఏమిటంటే, మొదటిగా అతడు విమోచింపబడిన వాడై ఉండాలి, లోకం నుంచి విమోచింపబడిన వాడై ఉండాలి, పాపము నుంచి విమోచింపబడిన వాడై ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, దేవుని యొక్క కృపను పొందుకున్నవాడిగా ఉండాలి. అందుకని నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇక మీదట అతడు పరిశుద్ధుడు, ఇక మీదట దేవుని సొత్తు, నీవు నా సొత్తు. మనం చూస్తున్నాం, విలువ పెట్టి కొనబడిన వారు. నూతనమైనటువంటి పేరు పెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, మొదటిగా దేవునితో మన సంబంధాన్ని ఏ విధంగా కనపరిచే విధంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా గమనించండి, నూతనమైన నామమని చెప్పటానికి దేవుని ఉద్దేశంలో ఆ భావం ఏమిటయ్యా అంటే, దేవునితో మనకుండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్థిరపరిచేది, ప్రత్యక్షపరిచేదిగా ఉండాలనేటువంటిది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే వారి యొక్క గుర్తింపు, అంటే దీన్ని ఏమన్నారు, ఐడెంటిటీ అన్నారు. వారి పేరును బట్టి వారు మార్పు చెందిన వారిగా చూడాలి. బైబిల్ గ్రంథంలో ఆ పేర్లు మనం చూస్తే మనకి చక్కని ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిగా మనం ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అంటున్నారు యాకోబుతో, యాకోబా ఇక మీదట నీ పేరు యాకోబు అని పిలువబడదు. ఏమై ఉండబోతున్నాడు అతను? అతను ఇశ్రాయేలు అని పిలువబోతున్నాడు.
10వ వచనం, ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. 11వ వచనంలో, మరియు దేవుడు నాకు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భమున పుట్టెదరు అంటున్నారు. అంటే ఇక జనములకు తండ్రిగా నిన్ను చేయబోతున్నానయ్యా, నీ పేరు క్రొత్త గుర్తింపు కావాలి. ఒకప్పుడు మోసగాడిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు సమాజానికి నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా కావాలి. అదేమిటయ్యా అంటే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తిగా సమాజంలో నీకు గుర్తింపు కావాలి. ఇది ఐడెంటిటీ. దీన్నే దేవుడు తన ప్రజలమైన మనకిచ్చేటటువంటి పేరును బట్టి నూతనమైనటువంటి గుర్తింపు, నూతనమైన జీవితము, నూతనమైన ఆశీర్వాదాలు మనలో కనిపించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని చూస్తే, అబ్రహాము గారిని చూస్తే ఆయన మొదటి పేరు అబ్రాము కదా. అబ్రాము ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించెదను గనుక నీ పేరు అబ్రహాము అనబడును అన్నారు. ప్రియులారా, ఇక్కడ చూస్తే ఒక నూతనమైన గుర్తింపు. అదేమిటయ్యా అంటే, అప్పటి వరకు అబ్రామ్ అనే వ్యక్తి గర్భఫలము లేనటువంటి వాడు, బిడ్డలు లేనటువంటి వాడు. కానీ ఇక మీదట అబ్రాము కాదయ్యా, నీవు అబ్రహాము, అనేక జనములకు తండ్రిగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉండబోతున్నావు. నీ వలన, నీ సంతానం వలన భూమి యొక్క సమస్తమైనటువంటి వంశాలు, సమస్త ప్రజలు ఆశీర్వదింపబడే స్థితి కావాలి. నూతనమైన గుర్తింపు అనే పదం. అలాగే శారమును గురించి కూడా మనం చూసినట్లయితే, మనం 15వ వచనంలో, ఇదే అధ్యాయంలో 15వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ భార్య అయిన సారాయి పేరిక సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగచేసేదను, నేను ఆమెను ఆశీర్వదించెను, ఆమె జనులకు తల్లి అయ్యుండెను, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అంటే ఇక్కడ మనం చూస్తే శారాగా మార్చబడుతుంది. ఆమె నూతనమైన గుర్తింపు, నూతనమైనటువంటి ఐడెంటిటీ. ఈరోజు మనం చూస్తాం, చాలా మందికి సమాజంలో కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటారు. భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటారు కదా. పద్మశ్రీ అని, పద్మవిభూషణ్ అని, రకరకాల ఆయా రంగాల్లో ప్రయత్నించినటువంటి వారికి ప్రభుత్వాలు గుర్తింపులు ఇస్తూ ఉంటారు. అయితే వీటన్నిటినీ మనం ఎలా చూడాలి అంటే, ఇక మీదట ఆ బిరుదు పొందినటువంటి వ్యక్తి నూతన గుర్తింపు కలిగిన వాడుని. ఈరోజు దేవుడు కూడా తన బిడలమైనటువంటి మన జీవితాల్లో నూతనమైన గుర్తింపు కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా అంతకుముందు సౌలుగా పిలువబడినట్టుగా చరిత్రలో మనం చూస్తున్నాం. తర్వాత కాలంలో పౌలు మారినటువంటి ఒక వ్యక్తిగా, నూతనమైన జీవితము, దేవుని కొరకు జీవించే వ్యక్తిగా, నూతన గుర్తింపుగా పౌలుగా మనం పరిచితమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా ప్రియులారా. ఇలా మనం చూస్తూ పోతే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాంతాలు మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యగ్రంథము 9వ వచనంలో, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఇప్పుడు పౌలు అనబడినటువంటి సౌలు, ఈ పౌలు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మతో నిండుబడినటువంటి వాడు. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి వ్యక్తి. చూడండి, ఆ దిగువచనం 10వ వచనంలో అంటున్నారు, అతని తేరిచూచి సమస్తమైన కపటముతోనూ సమస్తమైన దుర్మార్గముతో నిండుకున్నవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఈ మాట ఎవరితో అంటున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి ఎవరయ్యా అంటే ఎలుమ అనేటువంటి ఒక గారిడివాడు. ఆ గారిడివాడు దేవుని పని చెడగొడుతున్నాడని అతను అంటున్నారు. చూసారా, ఇప్పుడు అతని పేరును బట్టి అతడు ఎవరయ్యా అంటే దేవునికి విరోధమైనటువంటి వాడని ఇక్కడ స్పష్టమవుతూ ఉంది. కానీ దేవుని కృపను బట్టి మనము దేవుని బిడలుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులరా, దేవుడు నూతనమైన పేరు పిలవటానికి గల కారణం, నూతనమైన పేరు మనకి అనుగ్రహించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా ఆయనతో మనకున్న సంబంధము ఏమై ఉండాలి అనేది. రెండోది, లోకంలో నూతనమైన గుర్తింపు కలిగినటువంటి తన బిడ్డలుగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు
మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము అన్నారు. కనుక ప్రియులరా, దేవుని యందు యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటి వారిగా మనం ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. అయితే అందుకొరకై దేవునితో మన సహవాసము యథార్థమైనదిగా ఉండాలి, మన యొక్క జీవితము యథార్థమైనదిగా ఉండాలి. లోకంలో దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని మనం లోకానికి కనపరిచే విధంగా ఉండాలి. నూతనమైన పేరు ఈరోజు లోకంలో ఉండేటువంటి తల్లిదండ్రులే వారి బిడ్డలు ఇదిగో పౌలు అంతటి వాడవ్వాలని పౌలను పెట్టుకుంటూ ఉంటారు కదా. చాలా మంది తల్లిదండ్రుల యొక్క భావం ఏమిటంటే వారి బిడ్డలు అంతటి వారు అవ్వాలి అనేటువంటి, భక్తుల, దేశ నాయకుల, గొప్పవారా, ఇలా చాలా మంది పేర్లు మనం పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. మంచిది. అయితే నిజంగా వారు ఆ రీతిగా ఉండాలనేటువంటిది ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు దేవుడు నూతనమైనటువంటి పేరు, ఈరోజు మనం చూస్తాం చాలా మంది మారు మనసు పొందారయ్యా, పేరు మారిందా, జీవితం మారిందా అంటే జీవితం మారలేదు, పేరు మారిందంతే, పేర్లు మార్చుకుంటున్నారంతే. కానీ దేవుని ఉద్దేశం ఏమిటయ్యా అంటే పేరు అనేటువంటి దానికంటే ముఖ్యంగా దేవునితో నీ సంబంధం అనేటువంటిది మెరుగుపరచబడాలి. అలాగే నీవు లోకంలో నూతనమైన గుర్తింపుతో ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఇక మూడవదిగా చూసినట్లయితే దేవుడు మనకు పేరు అనుగ్రహించటానికి మూడవ కారణం ఏమిటయ్యా అంటే వారసత్వము అంటారు. జాగ్రత్తగా గమనించండి. చూడండి, చాలాసార్లు మనం దత్తత గురించి చూస్తాం. పలానాయన దత్తత తీసుకున్నారు అంటే దత్తతలో భాగంగా వీరు పేరు మార్చబడటం, ఇంటి పేర్లు మార్చటం. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇక మీదట ఆ పేరును బట్టి వారు వారసులుగా పిలువబడుతున్నారు. దేవుడు కూడా ఆ నూతనమైన పేరు యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క వారసులు అంటే ఏమిటి? ఆ తండ్రి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు పొందేటటువంటి వారు కదా, ఆ హక్కులు అనుభవించేటటువంటి వారు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము అన్నారు. దీన్నే ప్రివిలేజ్ అంటే అధికారం అనుగ్రహించటం. మనం రోమిలకు రాయబడిన పత్రిక 8:17లో ఈ చక్కని మాట మనం చూస్తాం. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అన్నారు. వారసత్వం అంటే ఏమిటండి? ఈరోజు ఆస్తిపాస్తులకి వారసత్వం కావాలి కదా, హక్కులకు వారసత్వం కావాలి కదా. ఎప్పుడైతే ఆ ఇంటి పేరుని కలిగి ఉంటున్నామో మనం ఆ వారసులం. చాలామంది వారసులు ఎవరయ్యా, ఇంటి పేరులో ఎవరంటా ఉంటారు కదా. అలాగే ఈరోజు దేవుడు కలగచేసేటువంటి ఆ నూతన నామానికి మూడవ అంశం ఏమిటయ్యా అన్నట్లయితే దేవుడిచ్చేటటువంటి ఆ మహిమను పొందుటకు ఆయన వారసులముగా మనం ఉన్నాం. క్రీస్తు తోడి వారసులం అంటే క్రీస్తు ప్రభు ఏమైతే పొందుకుంటున్నారో అవన్నీ మనం పొందుకుంటామని. ఆయన మరణాన్ని జయించిన వారు, ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవారు అంటే పరలోకంలో ఆయన యొక్క స్థిరమైనటువంటి అధికారం ఎలాగైతే చూస్తున్నామో మనం కూడా పరలోకంలో హక్కును పొందుకోబోతున్నాం. దేవుడు ఆ పేరు, నూతనమైన పేరు ఎందుకు ఇవ్వబోతున్నారయ్యా అన్నట్లయితే ఇదిగో ఆ వారసత్వం ద్వారా వచ్చేటటువంటి హక్కులు మనకు ఆపాదించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి? సాధారణంగా మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఇదిగో మీ నాయనమ్మ పేరు, మీ అమ్మమ్మ పేరు, మీ తాతయ్య పేరు పెట్టుకుంటే నా పేరు పెట్టుకుంటే నేను ఫలానాది ఇస్తాను, ఇలాగేవో కొన్ని సరదా మాటలు వింటూ ఉంటాం కదా. అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ దేవుని ఉద్దేశంలోనట ఆయన పేరు, నూతనమైన పేరు కలిగినటువంటి వారికి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదపు హక్కులు మనం చూసాం. అబ్రహాము గారు అయిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి అర్హుడిగా ఎంచబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడిచ్చేటటువంటి నూతనమైన పేరు నువ్వు కలిగి ఉంటే ప్రియులరా, ఈ పాఠంలో రాబోయే కాలంలో ఆ పేర్లు స్పష్టత కూడా మనం చూడబోతున్నాం. అందుకని మొదటగా పేరు యొక్క గుణం, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో కూడా మనం చూస్తున్నాం. ఈ ఉద్దేశంలో దేవుడు పేరు మనకి నూతనమైన పేరు పెట్టడానికి గల మూడవ కారణం ఏమిటంటే ఆయన వారసత్వాన్ని, ఆయన ఆశీర్వాదాలని, ఆయన మనకిచ్చేటటువంటి దీవెనలు అధికారపూర్వకంగా పొందుకోవటానికే దేవుడు నూతనమైన పేరు అనుగ్రహిస్తున్నారు. ఇక అలాగే 4వదిగా చూస్తే ఇది చాలా ముఖ్యమైనది. 4 విషయాలు, మనం 3 విషయాలు చూసాం కదా. మొదటిగా పేరు మార్చబడ్డానికి గల కారణం దేవునితో సంబంధమని, రెండవదిగా మన యొక్క గుర్తింపు, లోకంలో మన గుర్తింపు కలిగి ఉండాలని, మూడవదిగా వారసత్వం అని, 4వదిగా చాలా ముఖ్యమైనది ఆ బాధ్యతాయుతం అంటే ఆ పేరును బట్టి ఆ రీతిగా ప్రవర్తించాలి అని.
ఇప్పటి వరకు హక్కుల గురించే చూసాం కదా. దీన్ని రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఒక పేరును పెట్టడాన్ని బట్టి ఆ పేరు ప్రకారంగా జీవించాలి. సాధారణంగా కోర్టులో ఒక వాదం నేను విన్నాను, అది ఎంతవరకు నాకు కరెక్టో నాకు తెలియదు కానీ, భారతదేశ చట్టపు స్మృతి ప్రకారంగా ఒకవేళ ఎవరైనా దేశ నాయకులు లేకపోతే ప్రముఖులుగా పేర్కొనబడినటువంటి స్వతంత్ర సమరయోధులు గాంధీ గారు లేకపోతే నెహ్రూ గారు మరొకలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ను మరొక పేరు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా నేరం చేసినప్పుడు ఆ నేరంలో ఆ కోర్టు ఒక ప్రశ్న అడుగుతుందట, నువ్వు ఇంత ప్రముఖుడైనటువంటి దేశ నాయకుడు పేరు పెట్టుకుని ఈ నేరం చేయటానికి నీకు మనసు ఎలాగొచ్చింది కనుకని ఆ శిక్షా స్మృతిలో వాటిని గురించి అడగటం అనేది నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఈరోజు మనం కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. పేరేమో ఇలాంటి పేరు పెట్టుకున్నారు, ఇదిగో ఇలాంటి పేరు పెట్టుకుని ఇలాంటి జీవితం జీవిస్తున్నారని చాలా వరకు అంటాం. సాధారణం, ఎవరైనా అంటారు. కారణం ఏమిటి? పేరుకి సార్థకతనండి, పేరుకు బాధ్యతనండి. అలాగా దేవుడు మనకిచ్చేటటువంటి పేరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అన్నట్లయితే మనము బాధ్యతాయుతంగా అంటే జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. మనం ఉదాహరణకి ప్రారంభంలో అనుకున్నాం, మనం సైనికులము అని పేరు పెట్టబడ్డాం అనుకో, ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆ పేరుకు తగ్గట్టుగా నీ బాధ్యత అది. నువ్వు ఒకవేళ పోలీసు అయితే నేను ఇంజెక్షన్ చేస్తానంటే కుదరదు. నీ పేరేమిటయా? నువ్వు పోలీసువి. పోలీసు ఏం చేయాలి? రక్షణ వ్యవస్థ చూడాలి. ఒకవేళ నీ పేరు డాక్టర్ అనుకో, నువ్వు ప్రాణాలు నిలబెట్టి వైద్యం చేయాలి. నీ పేరు ఏదైతే నీ వృత్తిని బట్టి అలా నువ్వు జీవించాలనేటువంటిది. అలాగా దేవుని కృపలో మనం ఒకవేళ సైనికులు మనం పిలువబడితే అపవాదితో యుద్ధం చేసేవాళ్ళుగా ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది పేరుకు సైనికులే కానీ వారి అపవాదితో రాజీ పడిపోతున్నారు. ఎంత నేరం చెప్పండి? యుద్ధం చేయమన్నప్పుడు యుద్ధం చేయకుండా చాలా మంది లోకంలో పాపంలో జీవించటం అంటే అపవాదితో రాజీ పడిపోవటమే కదా. అంబాసిడర్స్ అన్నారు, అంటే సమాధానకర్తలము. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని కృప మనకి ఇవ్వబడినటువంటి పేరును బట్టి మనం సార్థకత కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. ఈరోజు పాఠంలో మనం తెలుసుకున్నాం, దేవుడు పేరు పెట్టడానికి గల నూతనమైన పేరు ధరింప చేయడానికి గల కారణం మొట్టమొదటిగా దేవునితో మనకుండే సంబంధము స్థిరపరచబడాలని, రెండవదిగా మనం నూతనమైన గుర్తింపు లోకంలో పొందుకోవాలని, మూడవదిగా ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా పొందుకోవటానికి, నాలుగవదిగా నూతనమైన బాధ్యతలు కలిగి ఉండడానికి. ప్రియులారా, మరి ఈ యొక్క విషయాలు తలపోసుకోండి, ఈ యొక్క అంశాలను ఇతరులతో పంచుకోండి, దేవుని పనిలో భాగస్తులు అవ్వండి. ఒకవేళ ఈ సందేశాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 995956634441. ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు. వాక్యరీతిగా మాతో మాట్లాడారు. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. విన్నటువంటి వాక్యం విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి. అవునైనా మీ నూతనమైన నామాన్ని మాకు ధరింప చేయటానికి 4 అంశాలు తెలియపరిచారు. అవునైనా మొదటిగా మీతో సంబంధం పునరుద్ధరించబడాలి, రెండవదిగా నూతనమైన గుర్తింపు కలిగిన వారుగా ఉండాలి, మూడవదిగా నైనా వారసత్వం పొందుకోవాలి, నాలుగవదిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని. ఆ రీతిగా ఈ జ్ఞానంతో మమ్మల్ని నింపండి, మరింత లోతైన భావాలకు నడిపించండి. వాక్యమైన బిడ్డలు దీవించండి. విన్నటువంటి వాక్యాన్ని ఇతరులకు పంచుతుంటుండగా, సువార్తలో భాగస్థులు అవుతుంటుండగా నిండారుగా దీవించండి. మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.